మీ అప్లికేషన్ ని మెయిల్లో పంపిస్తే చాలు. డిఆర్డిఓ వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా స్టార్టింగ్ లోనే నెలకి 37,000 జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా వాళ్ళే ఇచ్చే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్స్ కి బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఆపర్చునిటీని ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు మంత్లీ శాలరీ అండి, మంత్లీ 37,000 శాలరీతో పాటు మీకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎట్ ప్రజెంట్ 30% ఉంటుంది. లేదు మీకు అవి కలుపుకొని చూడండి, మీరు మంత్లీ ఈజీగా 48,100 రూపీస్ పొందొచ్చు. లేదు మాకు అకామిడేషన్ వాళ్ళే మీకు కావాలనుకుంటే హెచ్ఆర్ఏ అనేది ఇవ్వరని చెప్తున్నారు. సో మీకు అకామిడేషన్ కావాలనుకో ఓన్లీ 37,000 ఇస్తారు. లేదు అకామిడేషన్ తో ఉండడానికి కూడా మొత్తం కావాలంటే మాత్రం మీకు అకామిడేషన్ కావాలనుకుంటేనేమో మీకు 37,000 ఇస్తారు. వద్దనుకుంటే మీకు 30% కలుపుకొని 48,100 అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్స్ అయితే మినిమం మీకు 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఏజ్ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు. కానీ అప్లై చేసుకున్నాక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూస్ సెలెక్షన్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూ డేట్ వరకు మీకు మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ ఉంటారు. ఏజ్ లో మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటారు. అదే ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు అయితే 31 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఈ జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇనిషియల్ గా మీకు కంప్లీట్ గా పర్మనెంట్ అయితే కాదు, మీకు ఇనిషియల్ గా 2 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. అలా మీకు మీ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీ ఇంకా డిఆర్డిఓ రూల్స్ ప్రకారం రిక్వైర్మెంట్ ఉందనుకో మీకు ఎక్స్టెండ్ కూడా ఇంకా మీకు ఎలివేటెడ్ కూడా చేసుకొని మీకు ఇంకా 3 ఇయర్స్ అలా మీకు ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు కనుక ఖాళీగా ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే డిఆర్డిఓలో ఆపర్చునిటీ రావడం అనేది చాలా అంటే చాలా అరుదు. కాబట్టి నేను చెప్తాను, ఇంకా క్వాలిఫికేషన్ అవన్నీ చెప్తాను. మీరు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో ఈ అప్లికేషన్ మీరు ఎలా చేయాలంటే, ఒకటి ఆఫ్లైన్ విధానంలో మీరు పోస్ట్ ద్వారా పంపాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి. లేదు అది కాదనుకుంటే మీకు ఆర్ అని ఇచ్చారు, ఆర్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ కెన్ బి సెంట్ టు దిస్ మెయిల్ అని చెప్పి మెయిల్ చూడండి, accounts.dysl-ai@gov.in ఈ మెయిల్ కి మీరు డాక్యుమెంట్స్ అన్ని ఒక పీడిఎఫ్ లాగా చేసి పంపించినా సరిపోతుంది. లేదంటే మీరు ఈ అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపించినా సరిపోతుంది. పంపించేటప్పుడు ఏమేమి పంపించాలంటే, నేను ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది నేను దాని గురించి కూడా చెప్తాను ఎట్లా ఫిల్ చేయాలని. దాన్ని ఫిల్ చేసి దాంతో పాటు ఇక్కడ ఇచ్చిన అన్ని మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుందని చెప్తాను. దాంతో పాటు ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి ఇవన్నీ సివి కానీ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్స్ ఏవి అవసరం లేదు. సో డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, వేరెవరు అప్లికబుల్ అంటే క్యాస్ట్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవి పంపిస్తే సరిపోతుంది. మీకు అప్లికేషన్ ఫీకి సంబంధించిన ఇలాంటివి ఏమీ ఉండదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ అడ్రస్ కి పంపించినా సరిపోతుంది. లేదంటే ఆర్ అని ఇచ్చారు, లేదా ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా సరిపోతుంది. సో లాస్ట్ డేట్ చూడండి, 21 days ఆఫ్ పబ్లికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నుంచి 21 days అనా, లేదంటే June 5th వరకు మీకు అప్లికేషన్ డేట్ ఉంది. సో June 5th వరకు మీకు అప్లికేషన్ డెడ్ లైన్ ఉంది. కాబట్టి మీరు పోస్ట్ లో కానీ పంపితే June 5th అనేది డెడ్ లైన్ కాదు. ఎందుకంటే మీరు పోస్ట్ పంపిస్తే అది 1-2 days పడుతుంది పోవడానికి. కాబట్టి ఒకవేళ ఆఫ్లైన్ లో అయితేనేమో ముందే పంపించేసేయండి. మీరు ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు, మీరు కనుక ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని అప్లై చేసుకుంటే అయిపోతుంది. సో కింద ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, మీరు ఒకవేళ పోస్ట్ ద్వారా పంపాలనుకుంటే మీరు బోల్డ్ లెటర్స్ లో మీరు అప్లికేషన్ అని చెప్పి ఏం రాయాలంటే, అప్లికేషన్ ఫర్ ద జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ అని టాప్ కవర్ ఎన్వలప్ పైన మీరు ఖచ్చితంగా ఇది రాయాలని చెప్తున్నారు. ఖచ్చితంగా చూడండి, అప్లికేషన్ ఫర్ ద జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఎన్వలప్ పైన ఖచ్చితంగా అయితే రాయాలి. సో మరి క్వాలిఫికేషన్ చూడండి, నేను క్లియర్ చెప్తాను. ఇందులో మీ రోల్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ 3 types ఆఫ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. ఫస్ట్ చూడండి, మీరు బీఈ కానీ బీటెక్ తో పాటు నెట్ కానీ గేట్ రాసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు బీఈ కానీ బీటెక్ కానీ చేసి నీట్ కానీ నెట్ కానీ గేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎంఈ లేదా ఎంటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎంఈ ఎంటెక్ చేసినా సరే మీరు ఫస్ట్ క్లాస్ డివిజన్ లో మీరు పాస్ అయ్యారనుకో అయినా కూడా మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బేసిక్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ నెట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఈ 3 qualifications లో, ఇక్కడ ఇచ్చిన 3 qualifications లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి ఆలోచించకండి. ఎంత ఉన్నా మీకు అప్లికేషన్ ఫీ లేదు, ఎగ్జామ్ కూడా లేదు. కాబట్టి అవకాశాన్ని మాత్రం మీరు చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు.
సో ఇందులో చూడండి మీకు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కోసం రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ టు బి హెల్డ్ బై డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ. సో వాళ్ళే మీకు అప్డేట్ చేస్తారు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారని చెప్పాను కదా. ఎలా అప్డేట్ చేస్తారంటే చూడండి, డేట్ కానీ టైం కానీ బోల్డ్ బ్లాక్ లెటర్స్ లో ఇచ్చారు. కమ్యూనికేటెడ్ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ సపరేట్లీ బై స్పీడ్ పోస్ట్ లేదా ఈమెయిల్ అని ఇచ్చారు. సో మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. ఎలా అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి మీరు ఎలా అప్లై చేసుకుంటే అలా. మీరు పోస్ట్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి పోస్ట్ ద్వారా, ఈమెయిల్తో అప్లై చేసుకున్న వాళ్ళకి ఈమెయిల్ ద్వారా మీకు అలా కాంటాక్ట్ అయిపోయి మీకు ఇంటర్వ్యూకి సంబంధించి డేట్ టైం ఖచ్చితంగా వాళ్ళు డేట్ టైం ఇచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ గురించి చెప్తానని చెప్పాను కదా. అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి పీడిఎఫ్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్ని ఉంటాయి. ప్రాపర్ గా వస్తున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఒకటి పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో కింద మీకు ఇలా వస్తుంది అప్లికేషన్ ఫర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ డిఆర్డిఓ అని చెప్పి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్అవుట్ తీసుకోండి, చిన్నగానే ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకున్నాక దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో ఫిల్ చేయాలి. ఫస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి. తర్వాత మీ నేమ్ రాయాలి బ్లాక్ లెటర్స్. తర్వాత ఫాదర్ అండ్ మదర్స్ నేమ్, ఫాదర్ లేదా మదర్ నేమ్ ఏది ఉంటే అది. తర్వాత మ్యారీడా ఏది, నేషనాలిటీ ఇండియా, మీ జెండర్ ఏది, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇవ్వాలి. దాని తర్వాత అడ్రస్ ఇవ్వాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ల్యాండ్ లైన్ కానీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్, పిన్ కోడ్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. స్టేట్ కానీ పిన్ కోడ్ కానీ ఖచ్చితంగా అన్ని ప్రాపర్గా ఇవ్వండి. తర్వాత మీ ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా అడుగుతున్నారు. సో రెండు సేమ్ అయితే రెండు సేమ్ ఇవ్వండి, రెండు సేమ్ కాకపోతే రెండు డిఫరెంట్ ఇవ్వండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, 10th అన్ని ఇవ్వాలి. అండ్ ప్రతిదీ ఎన్క్లోజ్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్ తో పాటు ఏమేమి ఇస్తున్నారో అవన్నీ, 10th మెమో కానీ అవన్నీ జిరాక్స్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ జిరాక్స్. అవి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి దానిపైన మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఏం అవసరం లేదు. దాని తర్వాత మీకు గేట్ కానీ నీట్ కానీ ఏదో ఒకటి ఉందా అని అడుగుతున్నారు. ఉంటే స్టిక్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అది కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేసి ప్లేస్ డేట్ ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారో అదంతా ఇచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ మీరు మెయిల్ కన్నా పంపించండి. సో లేదా మీరు పోస్ట్ ప్లస్ మెయిల్ రెండు కూడా పంపించినా కూడా మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. సో నేను చెప్పిన అడ్రస్ కి లేదా ఆ మెయిల్ కి పంపిస్తే సరిపోతుంది. ఈ ఆపర్చునిటీ మీకు డిఆర్డిఓ బెంగళూరులో ఉన్న డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాల కోసం. సో మీకు ఇనిషియల్ గా కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్న వాళ్ళ రిక్వైర్మెంట్ మీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్తున్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీ లేదు, ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూస్ తో సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి. సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి.